రాష్ట్ర ప్రభుత్వం సవరించిన భూముల విలువలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సందడిగా మారాయి. ప్రధానంగా ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ల సంఖ్య పెరిగింది. సగటున రోజుకు 15 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా గత 2 రోజుల నుంచి ఈ సంఖ్య 60 దాటింది. రాత్రి 9 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. భూములకు సంబంధించి ప్రభుత్వ మార్కెట్ విలువ రేపటి నుంచి పెరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్ జిల్లాలో సబ్ రిజిస్టర్ ఆఫీసు కార్యాలయాన్ని సందడిగా మారాయని చెప్పుకోవాలి. పూర్తిగా రేపటి నుంచి నూతన ధరలు ఏదైతే పెరుగుతున్న ధరలు గణనీయంగా పెరుగుతున్న ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇటు ఈ రోజు చివరి రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇటు పూర్తిగా పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో చాలా వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు సందడిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో చాలా వరకు జనాలు ఈ రోజే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడానికి పూర్తిగా ఇటు క్యూ కడుతున్న పరిస్థితి. కార్యాలయాలకు గతంతో పోల్చితే యావరేజ్గా ఒక 15-20 వరకు స్లాట్లు బుక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఆదిలాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయం సంబంధించి నిన్నటి నుంచి 60 వరకు స్లాట్లు రోజుకు ఇక్కడ బుక్ అవుతున్న పరిస్థితి. నిన్న కూడా 9:30-10 గంటల వరకు రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెసర్ అనేది ఇటు కంటిన్యూ అయిన పరిస్థితి. పూర్తిగా ఈ రోజు కూడా దాదాపు రాత్రి 10 అవుతుందనే ఒక అంచనాలో ఆఫీసర్లు ఉన్నారు. చాలా వరకు ఈ రోజు కూడా 60 వరకు స్లాట్లు బుక్ అయిన పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏముంది పరిస్థితి? ఈ భూముల విలువ పెంపు అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఎలా ఉండడం? టోటల్ స్టేట్ మొత్తం ఉన్నది ఎంత అవుతుందో సాయంత్రం వరకు తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఏ మేరకు పెరుగుతుంది అనేది సాయంత్రం వరకు క్లారిటీ వస్తుంది. ఎట్లుంది నిన్నటి నుంచి రద్దీ ఎలా ఉంది? రద్దీ అంటే రెండు మూడు పెరిగినాయి. 15 నుంచి 20 రోజు అవుతాయి. ఈ మధ్యలో రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ పైసలు పెట్టాలి కదా. ఇది అంటే పూర్తిగా రద్దీ అయితే కొనసాగుతుందని మనకు చెబుతున్న పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు. మేడం చెప్పండి, ఏముంది పరిస్థితి నిన్నటి నుంచి? సార్ నిన్న 59 వరకు అయినాయి సార్ డాక్యుమెంట్స్ స్లాట్స్. నిన్నటి వరకు రద్దీగానే ఉండే, ఈరోజు కొంచెం నార్మల్గా ఉన్నది. ఈరోజు ఎన్ని అయినాయి మొత్తం? ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 20 వరకు అయినాయి. ఇంకెంత కావచ్చు? ప్రస్తుతానికి ఒక 20 వరకు కావచ్చు, 20-25 వరకు కావచ్చు ఈవినింగ్ వరకు. నిన్న ఎప్పటి వరకు కొనసాగి నైట్ ఎంత అయింది? నిన్న నైట్ 8:30 అయింది సార్. ఈరోజు ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఈరోజు 6 వరకు క్లోజ్ చేసుకుంటాం సార్, ఎందుకంటే మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. 6:30 లోపల మొత్తం క్లోజ్ చేసేసుకోవాలని. 7:30 నుంచి ఏమి పొద్దున 9:30 నుంచి 7:30 వరకు అనుకుంటా చెప్పారు కదా. 7 చెప్పారు, కానీ 6:30 వరకు క్లోజ్ చేసుకోమన్నారు. చెక్ షీట్స్ కానీ కరెక్షన్స్ కానీ ఏమి ఉండకూడదు, స్కానింగ్ కానీ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పారు అన్నట్టు. ఎన్ని అవుతాయి అనుకుంటున్నారు ఈరోజు? 50 లోపల అవుతాయి సార్. మన దగ్గర ఈ పెరుగుదల అనేది ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఎంత పర్సెంటేజ్ అనేది ఇంకా మాకు కూడా అవగాహన లేదు సార్, తెలియదు. పైనుంచి అది ఆటోమేటిక్గా పైన వచ్చేస్తుంది. 50 లోపల ఉండొచ్చు సార్. ఇది అంటే మొత్తానికి భూముల ఏదైతే మార్కెట్ విలువ ఉందో దీనికి సంబంధించిన ఒక 50% లోపు పెరుగుదల ఉంటుందేమో అని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఏదైతే పెరుగుదల కనిపిస్తుంది, ఈ పెరుగుదలకు సంబంధించి రేపటి నుండి ఈ పెరుగుదల ఉండున్న నేపథ్యంలో ఈరోజే చాలా వరకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మొత్తం సందడిగా మారాయని చెప్పుకోవాలి. ఇటు చాలామంది ఇటు పూర్తిగా ఈ రోజే రిజిస్ట్రేషన్ ప్రక్రియని పూర్తి చేసుకోవడానికి క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భూమేష్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.